భక్తులారా, జీవితంలో కొన్ని మాటలు మన గుండెల్లో బలంగా నిలిచిపోతాయి. కాని కొన్ని మాటలు మాత్రం మన జీవితాన్నే మార్చేస్తాయి. వరంగల్ దగ్గర్లోని ఒక చిన్న పట్టణంలో రాఘవ్ అనే యువకుడు ఉండేవాడు. బయటికి చూస్తే మంచి ఉద్యోగం, మంచి జీతం, ఇంట్లో భార్య, చిన్న కుమార్తె అన్నీ ఉన్నట్టే కనిపించేవి. కాని అతని మనసులో మాత్రం ప్రతిరోజూ ఒక తుఫాను నడుస్తూనే ఉండేది. ఉదయం లేవగానే టెన్షన్, రాత్రి పడుకున్నాక కూడా ఆలోచనలు. ఎవరూ ఏమనుకుంటున్నారు? నేను ఎందుకు వెనుకబడ్డాను? నా జీవితానికి అసలు అర్థమేంటి? అనే ప్రశ్నలు అతన్ని ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఒకరోజు అతను ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ రోడ్డుమీద ఓ పెద్ద ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. హార్న్ల శబ్దం, వేడి, మొబైల్ కాల్స్ అంతా కలిసిపోయి అతని కోపాన్ని మరింత పెంచేశాయి. అదే సమయంలో అతని ఫోన్ మోగింది. బ్యాంక్ నుంచి లోన్ రిమైండర్ కాల్. వెంటనే మరో కాల్, స్కూల్ ఫీజు గురించి. అతను ఒక్కసారిగా స్టీరింగ్ మీద చేతిని బలంగా కొట్టాడు. ఎందుకిలా జరుగుతోంది నా జీవితంలో? నేను తప్పు ఏం చేశాను? అని లోపలే కేక వేసుకున్నాడు. ఇంటికి చేరుకున్నాక భార్య సరోజ మాట్లాడటానికి ప్రయత్నించింది. కాని రాఘవ్ ముఖంలో ఉన్న అలసట చూసి ఆమె కూడా మౌనంగా వెళ్ళిపోయింది. చిన్న కూతురు పాప మాత్రం చేతిలో డ్రాయింగ్ తీసుకుని, నాన్నా చూడు, ఇది మన ఫ్యామిలీ అని ఆనందంగా చూపించింది. ఆ చిత్రంలో అందరూ నవ్వుతున్నారు. కాని రాఘవ్ మాత్రం ఆ డ్రాయింగ్ వైపు చూస్తూ కన్నీళ్లు ఆపుకున్నాడు. ఎందుకంటే ఆ నవ్వు నిజ జీవితంలో లేదని అతనికి తెలుసు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. ఇంటి పైకప్పుపైకి వెళ్లి ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు. చల్లని గాలి వీచినా అతని మనసులో మాత్రం వేడి తగ్గలేదు. జీవితం అంటే ఇదేనా? సంపాదించు, భయపడు, మళ్లీ సంపాదించు, మళ్లీ బాధపడు అని తనలో తానే అనుకున్నాడు. అదే సమయంలో పక్కింటి పెద్దాయన సీతారామయ్య అక్కడికి వచ్చాడు. తెల్లని జుట్టు, ప్రశాంతమైన కళ్ళు, నుదుటిపై చిన్న తిలకం. ఆయనను చూసిన ప్రతిసారీ రాఘవ్కు ఏదో తెలియని ప్రశాంతత కలిగేది. ఏమయ్యా రాఘవ్, ఈ మధ్య నీ నవ్వు కనిపించడం లేదు అని సీతారామయ్య ముదువుగా అడిగాడు. రాఘవ్ ఒక్కసారిగా తన మనసులోని బాధ అంతా బయటపెట్టేశాడు. నేను అలసిపోయాను తాతయ్య. ఎంత పరుగెత్తినా శాంతి దొరకడం లేదు. అందరూ నన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. నాకు భయం, భవిష్యత్తు గురించి భయం. సీతారామయ్య చిరునవ్వు నవ్వాడు. మనసు ప్రశాంతంగా లేకపోతే ప్రపంచం మొత్తం శత్రువులా కనిపిస్తుంది బాబూ. కాని కృష్ణుడు చెప్పిన 3 మాటలు నిజంగా అర్థం చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది. రాఘవ్ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు. 3 మాటలా? అవును అని ఆయన నెమ్మదిగా అన్నాడు. మొదటి మాట, నీ నియంత్రణలో లేనిదానికోసం భయపడకు. రెండో మాట, నువ్వు చేసే పనిని ప్రేమతో చేయి. మూడో మాట, నిన్ను నువ్వు చిన్నవాడిగా భావించుకు. ఇవి వినడానికి చిన్న మాటల్లా అనిపిస్తాయి. కాని వీటి లోతు సముద్రంలాంటిది. ఆ మాటలు విన్న రాఘవ్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్లలో మొదటిసారి చిన్న ఆశ మెరిసింది. కాని వెంటనే అడిగాడు, ఈ మాటలు నిజంగా జీవితాన్ని మార్చగలవా తాతయ్యా? సీతారామయ్య ఆకాశం వైపు చూస్తూ చెప్పాడు. మహాభారతంలో అర్జునుడు కూడా ఇలానే కూలిపోయాడు బాబూ. చేతుల్లో శక్తి ఉన్నా మనసులో భయం ఉండేది. అప్పుడే కృష్ణుడు అతనికి జీవిత సత్యం చెప్పాడు. ధర్మో రక్షతి రక్షితః అని మన పెద్దలు చెప్పినట్టు మనసులో ధర్మం నిలిస్తే జీవితం కూడా నిలుస్తుంది. ఆ రాత్రి రాఘవ్ గుండెల్లో ఏదో కొత్త వెలుగు మొదలైంది. ఎన్నాళ్లుగానో మొదటిసారి అతను నిశ్శబ్దంగా కూర్చుని తన శ్వాసను గమనించాడు. తన సమస్యలు ఒక్కరోజులో మాయం కాలేదు. కాని వాటిని చూసే విధానం మారడం ప్రారంభమైంది. అయితే మరుసటి రోజు ఉదయం అతని జీవితంలో జరిగిన ఒక సంఘటన కృష్ణుడు చెప్పిన ఆ 3 మాటల అసలు అర్థాన్ని పూర్తిగా మార్చబోతోందని అప్పటికి రాఘవ్కు తెలియదు. తరువాతి రోజు తెల్లవారుజామున రాఘవ్ నిద్రలేచేసరికి ఇంట్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం కనిపించింది. సాధారణంగా పాప నవ్వులు, వంటగదిలో పాత్రల శబ్దాలు వినిపించేవి.
కాని ఆ రోజు ఆ శబ్దాలన్నీ ఎక్కడికో మాయమైపోయినట్టుండింది. అతను కిందికి వచ్చి చూస్తే భార్య సరోజ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది. ఆమె కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఏమైంది అని రాఘవ్ అడిగాడు. సరోజ నెమ్మదిగా తిరిగి, నీ అమ్మగారికి రాత్రి బాగా అస్వస్థత వచ్చింది. ఊర్లో ఉన్న అక్క ఫోన్ చేసింది. వెంటనే వెళ్లాలని చెప్పింది అంది. ఆ మాట విన్న వెంటనే రాఘవ్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. చిన్నప్పటినుంచి తల్లి అంటే అతనికి ప్రాణం. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కష్టపడి చదివించి ఉద్యోగం వచ్చేవరకు ఎన్నో బాధలు భరించింది. కాని ఉద్యోగం వచ్చిన తర్వాత నగర జీవితంలో పరుగులు మొదలే ఆమెతో గడిపే సమయం తగ్గిపోయింది. ఫోన్లో మాట్లాడటం కూడా వారానికి ఒకసారి మాత్రమే. రాఘవ్ వెంటనే గ్రామానికి బయలుదేరాడు. బస్సు కిటికీ బయట పొలాలు, చెట్లు, చిన్న చిన్న దేవాలయాలు కనిపిస్తున్నా అతని మనసు మాత్రం భయంతో నిండిపోయింది. నేను నిజంగా మంచి కొడుకునేనా అనే ప్రశ్న అతన్ని లోపలనుంచి తినేసింది. గ్రామానికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. పాత ఇల్లు ముందు తులసి చెట్టు ఇంకా అలాగే ఉంది. గుమ్మం దగ్గర చిన్న గంటగాలి తాకిడికి ముదువుగా మోగుతోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే మందుల వాసన, నూనె దీపం పరిమళం కలిసిపోయి ఒక విచిత్రమైన బాధను కలిగించాయి. అతని తల్లి మంచంపై బలహీనంగా పడుకుని ఉంది. కాని రాఘవ్ను చూసిన వెంటనే ఆమె కళ్లల్లో ఆనందం మెరిసింది. వచ్చావా నాన్నా అని ఆమె బలహీనంగా నవ్వింది. ఆ నవ్వు చూసిన క్షణం రాఘవ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అమ్మా, నేను ఆలస్యంగా వచ్చాను అని ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె మెల్లగా అతని తలపై చేయి వేసింది. తల్లికోసం వచ్చిన బిడ్డ ఎప్పుడూ ఆలస్యంగా రాడు బాబూ. ఆ మాట అతని గుండెలో బలంగా తాకింది. ఎంత పెద్ద ఉద్యోగం, ఎంత డబ్బు ఉన్నా ఈ ప్రేమ ముందు అవన్నీ చిన్నవిగా అనిపించాయి. ఆ రాత్రి గ్రామంలో విద్యుత్ వెళ్లిపోయింది. బయట చంద్రకాంతి పడుతోంది. రాఘవ్ ఇంటి బయట మేడమీద కూర్చున్నాడు. దూరంగా దేవాలయం నుంచి వినిపిస్తున్న శంఖధ్వని అతని మనసులో ఏదో మేల్కొల్పింది. అప్పుడు గ్రామంలోని వృద్ధ పూజారి నరసింహశాస్త్రి అక్కడికి వచ్చాడు. నీ అమ్మ గురించి బాధపడుతున్నావా బాబూ అని ఆయన అడిగాడు. రాఘవ్ తల ఊపాడు. నా చేతుల్లో ఏమీ లేనట్టుంది స్వామీ. ఎంత చదివినా, ఎంత సంపాదించినా చివరికి మనిషి ఎంత బలహీనుడో ఇప్పుడు అర్థమవుతోంది. పూజారి చిరునవ్వు నవ్వాడు. అందుకే కృష్ణుడు మొదటిమాట చెప్పాడు, నీ నియంత్రణలో లేనిదానికోసం భయపడకు. మనిషి అన్నిటినీ తన చేతుల్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. కాని గాలి ఆగమంటే ఆగుతుందా? వర్షం పడమంటే పడుతుందా? అలాగే జీవితంలో కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. ఒకప్పుడు ద్వారకలో ఒక పేద కుండల కమ్మరి ఉండేవాడు. ప్రతిరోజూ ఎంతో శ్రద్ధగా కుండలు తయారు చేసేవాడు. కాని ఒకసారి భారీ వర్షం వచ్చి అతని కుండలన్నీ పగిలిపోయాయి. అతను దేవుడిని తిట్టుకుంటూ కూర్చున్నాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి అడిగాడు, నువ్వు నీ పని ప్రేమతో చేశావా? కమ్మరి, అవును అన్నాడు. కృష్ణుడు నవ్వి చెప్పాడు, అయితే నీ ధర్మం పూర్తయింది. వర్షం నీ చేతుల్లో లేదు, కాని నీ ఖుషీ నీ చేతుల్లో ఉంది. ఆ కథ వింటూ రాఘవ్ నిశ్శబ్దంగా ఆలోచనలో మునిగిపోయాడు. అతను ఇప్పటివరకు జీవితాన్ని పూర్తిగా నియంత్రించాలని ప్రయత్నించాడు. అందుకే ప్రతి చిన్న సమస్య అతన్ని భయపెట్టింది. పూజారి మళ్ళీ అన్నాడు, తెలుగు సామెత తెలుసా బాబూ? ఆతురానికి 6 నష్టాలు: భయం, తొందర, ఆందోళన. ఇవన్నీ మన బుద్ధిని మూసేస్తాయి. ప్రశాంతత ఉన్న చోటే దేవుడు ఉంటాడు. అప్పుడే ఇంటిలోపలనుంచి అతని తల్లి దగ్గుతున్న శబ్దం వినిపించింది. రాఘవ్ వెంటనే లోపలికి పరుగెత్తాడు. ఆమెకు నీళ్లు ఇచ్చి పక్కనే కూర్చున్నాడు. తల్లి మెల్లగా కళ్ళు తెరిచి అడిగింది, ఏమైంది నాన్నా? ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? రాఘవ్ చిన్నపిల్లాడిలా ఆమె ఒడిలో తలపెట్టాడు. అమ్మా, నేను చాలా భయపడుతున్నాను. ఆమె మెల్లగా నవ్వింది. బిడ్డా, భయం ఉన్న చోట భగవంతుని నమ్మకం బలహీనమవుతుంది. కృష్ణుడిని ఒక్కసారి మనసారా పిలువు. నీ గుండె తేలిక అవుతుంది.
ఆ రాత్రి రాఘవ్ జీవితంలో మొదటిసారి నిజమైన ప్రార్థన చేశాడు. ఏదైనా అడగడానికి కాదు, తన మనసులోని భారాన్ని వదిలేయడానికి. చంద్రకాంతి కిటికీ గుండా లోపలికి పడుతుండగా అతను కళ్ళు మూసుకుని కృష్ణుడిని తలచుకున్నాడు. కాని మరుసటి రోజు ఉదయం అతనికి ఎదురైన ఒక అపరిచిత వ్యక్తి అతని జీవితాన్ని ఇంకా లోతుగా మార్చబోతున్నాడని అప్పటికి అతనికి తెలియదు. మరుసటి రోజు తెల్లవారుజామున గ్రామం మీద పలుచని మంచు పరుచుకుంది. కోళ్ల కూతలు, దూరంగా వినిపిస్తున్న సుప్రభాతం, తడి నేలవాసన. ఆ వాతావరణం రాఘవ్ మనసులో ఏదో మెల్లగా మార్చుతోంది. నగరంలోని హడావుడి, కార్ల శబ్దాలు, మొబైల్ నోటిఫికేషన్లు ఇక్కడ లేవు. ఇక్కడ కాలమే నెమ్మదిగా నడుస్తున్నట్టుంది. తల్లి ఇంకా నిద్రలో ఉండటంతో రాఘవ్ బయటికి నడకకు వెళ్లాడు. గ్రామం చివర్లో చిన్న కృష్ణాలయం ఉండేది. చిన్నప్పుడతను అక్కడికి తల్లితో కలిసి వెళ్లేవాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆలయాన్ని చూసి అతని గుండెల్లో ఒక మృదువైన జ్ఞాపకం తాకింది. ఆలయం ముందు ఒక వృద్ధుడు కూర్చుని తులసి దళాలు క్రమంగా పేర్చుతున్నాడు. తెల్లని వస్త్రాలు, ప్రశాంతమైన ముఖం, కళ్లలో వెలుగు. రాఘవ్ దగ్గరికి రాగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. చాలా భారంగా ఉంది కదా మనసు అని అడిగాడు. రాఘవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మీకు ఎలా తెలుసు? మనిషి ముఖం కంటే అతని కళ్ళు ఎక్కువగా మాట్లాడతాయి బాబూ అని వృద్ధుడు అన్నాడు. రాఘవ్ నిశ్శబ్దంగా ఆలయం మెట్లపై కూర్చున్నాడు. నేను ఎంత ప్రయత్నించినా సంతోషం నిలవడంలేదు. ఒక సమస్య ముగిసేలోపే మరోటి వస్తోంది. ఎందుకో తెలియదు. నేను ఎప్పుడూ ఎవరో ఒకరితో పోల్చుకుంటూనే ఉంటాను. వాళ్లకు మంచి ఇల్లు ఉంది, మంచి జీవితం ఉంది. నాకు ఎందుకు లేదు అని. వృద్ధుడు చిరునవ్వుతో కృష్ణ విగ్రహం వైపు చూపించాడు. అందుకే కృష్ణుడు రెండో మాట చెప్పాడు. నువ్వు చేసే పనిని ప్రేమతో చేయి, పోలికలతో చేసే పని ఎప్పుడూ బాధనే ఇస్తుంది. ఆయన మెల్లగా ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి ద్వారకలో ఇద్దరు శిల్పులు ఉండేవారు. ఒకరు రాజప్రాసాదం కోసం పెద్ద విగ్రహాలు చెక్కేవాడు. మరొకరు చిన్న దేవాలయాల కోసం చిన్న దీపస్తంభాలు తయారు చేసేవాడు. పెద్ద విగ్రహాలు చేసే శిల్పి ఎప్పుడూ గర్వంగా తిరిగేవాడు. కాని చిన్న దీపస్తంభాలు చేసేవాడు మాత్రం ఎంతో ప్రేమతో తన పని చేసేవాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు ఇద్దరిని పిలిచి అడిగాడు, మీ పనిలో ఎవరు గొప్ప? పెద్ద శిల్పి తన గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. కాని రెండోవాడు నమ్రంగా అన్నాడు, నేను చేసే ప్రతి చిన్న దీపస్తంభం వల్ల ఎవరో ఒకరి ఇంట్లో వెలుగు వెలిగితే చాలు స్వామి. అప్పుడే కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, ప్రేమతో చేసిన చిన్న పని కూడా అహంకారంతో చేసిన పెద్ద పనికంటే గొప్పది. ఆ మాటలు రాఘవ్ గుండెల్లో గట్టిగా మోగాయి. అతను ఇప్పటివరకు పనిచేశాడు. కాని ప్రేమతో కాదు. భయం వల్ల, ఇతరులతో పోల్చుకోవడం వల్ల, ప్రపంచానికి తాను ఏదో నిరూపించుకోవాలనే తపన వల్ల మాత్రమే. ఆలయం లోపల గంట మోగింది. ఆ శబ్దం అతని మనసులోకి నేరుగా దిగిపోయినట్టనిపించింది. వృద్ధుడు మళ్ళీ అన్నాడు, బాబూ, తన కొలత తెలిసినవాడికి ప్రపంచం పెద్దది కాదు అని ఒక పాత తెలుగుమాట ఉంది. మనం మనల్ని తక్కువగా భావించుకుంటే ఎంత సంపాదించినా లోపల ఖాళీగానే ఉంటాం. రాఘవ్ కళ్లలో నీళ్లు మెరిశాయి. నేను నిజంగా అలానే ఉన్నాను తాతయ్య. బయట నవ్వుతున్నాను. కాని లోపల నేను నన్నే ద్వేషిస్తున్నాను. వృద్ధుడు అతని భుజంపై చేయి పెట్టాడు. నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతే దేవుడి ప్రేమను కూడా పూర్తిగా అనుభవించలేవు. అప్పుడే ఆలయం బయట చిన్న సంఘటన జరిగింది. ఒక పేద బాలుడు చేతిలో పగిలిన చిన్న కృష్ణ విగ్రహంతో అక్కడికి వచ్చాడు. తాతయ్యా, ఇది పగిలిపోయింది అని బాధగా అన్నాడు. వృద్ధుడు ఆ విగ్రహాన్ని తీసుకుని చిరునవ్వు నవ్వాడు. పగిలింది విగ్రహం మాత్రమే బాబూ, అందులోని భక్తి కాదు. ఆ మాట విన్న రాఘవ్ గుండెలో ఏదో కరిగిపోయింది. అతనికి తన జీవితమే ఆ పగిలిన విగ్రహంలా అనిపించింది. బయట పగుళ్లు ఉన్నా లోపల ఇంకా వెలుగు మిగిలే ఉందేమో అని మొదటిసారి అనిపించింది. అప్పుడే వృద్ధుడు రాఘవ్ వైపు గంభీరంగా చూసి అడిగాడు, నీ జీవితంలో నిన్ను ఎక్కువగా బాధపెట్టిన మనిషి ఎవరో తెలుసా? రాఘవ్ కాసేపు ఆలోచించాడు. తన బాస్, తన పరిస్థితి, తన సమస్యలు ఎన్నో గుర్తొచ్చాయి.
కాని చివరకు నెమ్మదిగా అన్నాడు, నేనే. వృద్ధుడు తల ఊపాడు. అదే నిజం. చాలామంది జీవితంలో అసలు శత్రువు బయట ఉండడు, వారి మనసులోనే ఉంటాడు. ఆ మాటలు విన్న రాఘవ్ ఒక్కసారిగా తలదించుకున్నాడు. ఎన్నేళ్లుగా తనను తాను తిట్టుకోవడం, చిన్నచూపు చూడడం, ఇతరులతో పోల్చుకోవడం, ఇవన్నీ అతని జీవితాన్ని నిశ్శబ్దంగా విషపూరితం చేశాయని ఇప్పుడు అర్థమైంది. మీకు కూడా ఇలాగే జరిగి ఉంటే కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని రాయండి. ఆ సమయంలో ఆలయం వెనుక భాగంలో ఉన్న చిన్న గదిలో నుంచి ఒక పాత సంచి తీసుకుని వృద్ధుడు బయటికి వచ్చాడు. ఆ సంచిలో పసుపురంగు పట్టుతో కప్పిన ఒక పురాతన గ్రంథం ఉంది. ఆయన దాన్ని ఎంతో జాగ్రత్తగా రాఘవ్ చేతిలో పెట్టాడు. ఇది సాధారణ గ్రంథం కాదు బాబూ అని ఆయన మెల్లగా అన్నాడు. ఇందులో కృష్ణుడు చెప్పిన మూడో మాట యొక్క అసలు రహస్యం ఉంది. కాని దాన్ని చదివే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ గ్రంథాన్ని చదివిన ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పు జరిగింది. రాఘవ్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను భయంతో, ఆశ్చర్యంతో ఆ గ్రంథాన్ని చూస్తూ నిలిచిపోయాడు. కాని ఆ గ్రంథం మొదటి పేజీ తెరిచిన క్షణంలో అతను చూసిన ఒక వాక్యం అతని జీవితంపై ఉన్న నమ్మకాన్నే పూర్తిగా కుదిపేసింది. రాఘవ్ చేతులు స్వల్పంగా వణికాయి. పాత తాళపత్రాల వాసన, పసుపు రంగు అక్షరాలు, మధ్యలో నీలిరంగు మయూరపించం గుర్తు. ఆ గ్రంథం సాధారణ పుస్తకం కాదని స్పష్టంగా కనిపిస్తోంది. అతను మెల్లగా మొదటి పేజీపై రాసిన వాక్యాన్ని చదివాడు. మనిషి తన గురించి ఏం నమ్ముతాడో చివరకు అతని జీవితం అదే అవుతుంది. ఆ ఒక్క వాక్యం అతని గుండెల్లో పిడుగులా పడింది. ఎందుకంటే ఎన్నేళ్లుగా అతను తన గురించి నమ్ముకున్నది ఒక్కటే, నేను సరిపోను. అతను కళ్ళు మూసుకున్నాడు. చిన్నప్పటినుంచి విన్న మాటలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. ఇంకాస్త బాగా చదివుంటే బాగుండేది. అతనిలా ఎదగలేకపోయావు. నీ వల్ల కాదు. ఈ మాటలు బయటవాళ్లు అన్నా చివరకు వాటిని నిజమని నమ్మింది అతడే. వృద్ధుడు ప్రశాంతంగా అన్నాడు, బాబూ, కృష్ణుడు చెప్పిన మూడో మాట ఇదే. నిన్ను నువ్వు చిన్నవాడిగా భావించుకు. భగవంతుడు ప్రతి మనిషిలో ఒక ప్రత్యేక శక్తిని పెట్టాడు. కాని చాలామంది దాన్ని గుర్తించకముందే భయానికి బానిసలైపోతారు. ఆలయం గాలి ఒక్కసారిగా మరింత చల్లగా అనిపించింది. బయట తులసి ఆకులు గాలికి మెల్లగా కదులుతున్నాయి. దూరంగా పక్షుల శబ్దం వినిపిస్తోంది. ఆ ప్రశాంతత మధ్య రాఘవ్ మనసులో మాత్రం ఒక యుద్ధం నడుస్తోంది. కాని నేను ఎన్నో తప్పులు చేశాను అని రాఘవ్ నిస్సహాయంగా అన్నాడు. అమ్మకు సమయం ఇవ్వలేదు. నా కుటుంబాన్ని అర్థం చేసుకోలేదు. ఎప్పుడూ కోపం, భయం, అసంతృప్తి. ఇంత చేసిన నేను నిజంగా మారగలనా? వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. రామాయణంలో వాల్మీకి మహర్షి కథ తెలుసా? ఒకప్పుడు ఆయన దొంగ. కాని ఒక క్షణంలో వచ్చిన జ్ఞానం ఆయనను మహర్షిగా మార్చింది. మనిషి గతం కాదు బాబూ. అతను తీసుకునే కొత్త నిర్ణయమే అతని భవిష్యత్తు. ఆ మాటలు విన్న రాఘవ్ కళ్లలో మొదటిసారి ఒక ధైర్యం మెరిసింది. వృద్ధుడు మళ్లీ గ్రంథంలోని మరో భాగాన్ని చూపించాడు. అందులో ఇలా ఉంది: మనసులో వెలుగు పెరిగితే బయటి చీకట్లు తక్కువగా కనిపిస్తాయి. రాఘవ్ ఆ వాక్యాన్ని మళ్లీ చదివాడు. ఇప్పటివరకు అతను బయట పరిస్థితులు మారితేనే తాను సంతోషంగా ఉంటానని అనుకున్నాడు. కాని ఇప్పుడు అర్థమవుతోంది, ముందు తన మనసే మారాలి. ఆ రోజు సాయంత్రం అతను ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లి కొంచెం కోలుకున్నట్టుగా కనిపించింది. ఆమె కిటికీ దగ్గర కూర్చుని తులసి మాల తయారు చేస్తోంది. ఏమయ్యా, ఈరోజు నీ ముఖంలో ఏదో ప్రశాంతత కనిపిస్తోంది అని ఆమె ఆనందంగా అడిగింది. రాఘవ్ చిరునవ్వు నవ్వాడు. అమ్మా, ఎన్నాళ్లుగానో నేను నన్నే తప్పుగా అర్థం చేసుకున్నాననిపిస్తోంది. ఆమె మెల్లగా తల ఊపింది. మనసుమీద పేరుకుపోయిన ధూళిని భగవంతుని మాటలే శుభ్రం చేస్తాయి బిడ్డా. ఆ రాత్రి గ్రామంలో చిన్న ఉత్సవం జరిగింది. ఆలయం ముందు దీపాలు వెలిగించారు. పిల్లలు నవ్వుతూ పరుగులు తీస్తున్నారు. వృద్ధులు భజనలు పాడుతున్నారు. రాఘవ్ చాలా కాలం తర్వాత ఆ దృశ్యాన్ని మనసారా ఆస్వాదించాడు. ఒక చిన్న బాలుడు అతని దగ్గరకు వచ్చి అడిగాడు, అన్నయ్యా, మీరు ఎందుకు
ఇంత సంతోషంగా నవ్వుతున్నారు? రాఘవ్ కాసేపు ఆలోచించి అన్నాడు. ఎందుకంటే నేను ఎన్నాళ్లుగానో మర్చిపోయిన ఒక నిజం గుర్తొచ్చింది. ఏ నిజం? అని బాలుడు అమాయకంగా అడిగాడు. రాఘవ్ ఆకాశం వైపు చూస్తూ మెల్లగా అన్నాడు. మనిషి విలువ అతని డబ్బులో కాదు, అతని మనసులో ఉంటుంది. ఆ క్షణంలో గాలి మరింత మృదువుగా వీచింది. ఆలయం గంట మోగింది. రాఘవ్ గుండెలో ఉన్న భారం కొద్దికొద్దిగా కరిగిపోతున్నట్టనిపించింది. అదే సమయంలో ఆలయ పూజారి గ్రామ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ధర్మానికి సహాయం చేయడం అంటే దేవుడి పనిలో భాగం కావడం అని ఆయన అన్నాడు. మీకు వీలైతే ఆలయ సేవలకు, అన్నదానానికి లేదా ఈ ఆధ్యాత్మిక సందేశాలను మరింతమందికి చేరవేయడానికి స్కానర్ ద్వారా మీ సహాయం అందించండి. చిన్న సహాయం కూడా పెద్ద ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఆ మాటలు విన్న రాఘవ్ హృదయం కదిలిపోయింది. ఇప్పటివరకు తాను సంపాదించడమే జీవితమని అనుకున్నాడు. కాని ఇప్పుడు ఇవ్వడంలో ఉన్న ఆనందం ఏమిటో అతనికి అర్థమవుతోంది. రాత్రి నిద్రపోయే ముందు అతను మళ్లీ ఆ గ్రంథాన్ని తెరిచాడు. చివరి పేజీలో ఒక చిన్న వాక్యం కనిపించింది. జీవితంలో నిజమైన మార్పు బయట కనిపించదు, అది ముందుగా హృదయంలో ప్రారంభమవుతుంది. ఆ వాక్యం చదివిన తర్వాత రాఘవ్ నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు. కాని అదే సమయంలో అతని ఫోన్ ఒక్కసారిగా మోగింది. నగరంలోని అతని ఆఫీసు నుంచి వచ్చిన ఆ కాల్ అతని కొత్త ప్రశాంతతను మరోసారి పరీక్షించబోతోంది. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. బయట చందమామ వెలుగు ఇంటి మేడపై పరుచుకుంది. ఫోన్ స్క్రీన్ మీద తన మేనేజర్ పేరు కనిపించగానే రాఘవ్ గుండెలో మళ్లీ పాత టెన్షన్ మెల్లగా లేచింది. కొద్దిసేపు కాల్ ఎత్తాలా వద్దా అని ఆలోచించాడు. చివరకు లోతుగా శ్వాస తీసుకుని కాల్ లిఫ్ట్ చేశాడు. రాఘవ్, వెంటనే నగరానికి రావాలి అని మేనేజర్ గట్టిగా అన్నాడు. కంపెనీలో పెద్ద సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ ఫైల్స్ మిస్ అయ్యాయి. అందరూ నిన్నే అనుమానిస్తున్నారు. ఆ మాట విన్న క్షణంలో అతని చేతులు చల్లబడ్డాయి. కొన్ని రోజుల క్రితమైతే అతను పూర్తిగా కూలిపోయేవాడు. కోపం, భయం, ఆందోళన అతన్ని మింగేసేవి. కాని ఇప్పుడు అతను మౌనంగా కళ్ళు మూసుకున్నాడు. వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నీ నియంత్రణలో లేని దానికోసం భయపడకు. అతను ప్రశాంతంగా అడిగాడు. నేను రేపు ఉదయం వస్తాను సార్. మేనేజర్ ఆశ్చర్యపోయాడు. నీకు పరిస్థితి సీరియస్గా అర్థమవుతుందా? అర్థమవుతోంది సార్ అని రాఘవ్ నెమ్మదిగా అన్నాడు. కాని భయపడితే సమస్య చిన్నది కాదు. కాల్ ముగిసిన తర్వాత అతను బయటికి వచ్చి ఆకాశం వైపు చూశాడు. ఎన్నాళ్లుగానో మొదటిసారి అతని గుండెలోపల భయం ఉన్నా అది అతన్ని పూర్తిగా నియంత్రించడం లేదు. తల్లి అతని దగ్గరకు వచ్చి నిలబడింది. ఏమైంది బిడ్డా? అని అడిగింది. రాఘవ్ జరిగిన విషయం చెప్పాడు. ఆమె కొద్దిసేపు మౌనంగా ఉండి చిరునవ్వు నవ్వింది. కృష్ణుడిమీద నమ్మకం పెట్టుకున్నావు కదా, ఇక భయపడకు. ఆ రాత్రి అతనికి విచిత్రమైన కల వచ్చింది. పెద్ద సముద్రం మధ్యలో ఒక చిన్న పడవలో తాను ఒంటరిగా ఉన్నాడు. అలలు బలంగా ఎగసిపడుతున్నాయి. కాని దూరంగా నీలిరంగు వెలుగు కనిపించింది. ఆ వెలుగు దగ్గరకు వస్తుండగా వేణుగానం వినిపించింది. అతను స్పష్టంగా చూడలేకపోయినా తన మనసులో మాత్రం ఒక్క భావన వచ్చింది. నేను ఒంటరివాడిని కాదు. ఉదయం రాఘవ్ నగరానికి బయలుదేరాడు. ఈసారి బస్సు ప్రయాణం వేరుగా అనిపించింది. కిటికీ బయట ఉదయసూర్యుడు పొలాలపై బంగారు కాంతి చల్లుతున్నాడు. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తూ నవ్వుతున్నారు. ఒకప్పుడు ఇవన్నీ అతనికి కనిపించేవి కాదు. ఎందుకంటే అతని మనసు ఎప్పుడూ భయంతో నిండిపోయి ఉండేది. ఆఫీస్కి చేరుకునేసరికి అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఉద్యోగులు చిన్న చిన్న గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. కొందరు అతన్ని చూసి అనుమానంగా చూశారు. మేనేజర్ వెంటనే అతన్ని మీటింగ్ రూంకి తీసుకెళ్లాడు. ఫైల్స్ చివరిసారి నీ సిస్టంలోనే కనిపించాయి అని మేనేజర్ గట్టిగా అన్నాడు. ఇది కంపెనీకి పెద్ద నష్టం. కొద్దిసేపు గది మొత్తం నిశ్శబ్దంగా మారింది. అందరి చూపులు రాఘవ్ మీదే ఉన్నాయి. పాత రాఘవ్ అయితే వెంటనే భయంతో తడబడిపోయేవాడు. కాని ఇప్పుడు అతను లోతుగా శ్వాస తీసుకుని ప్రశాంతంగా మాట్లాడాడు. నేను తప్పు చేయలేదు సార్.
కాని నిజం బయటపడే వరకు నేను సహకరిస్తాను. అతని ప్రశాంతత చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే కంపెనీలో పనిచేసే ఒక చిన్న ఉద్యోగి నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని ముఖంలో భయం కనిపిస్తోంది. సర్ అని వణుకుతూ అన్నాడు. ఫైల్స్ పొరపాటున నేను డిలీట్ చేశాను. భయంతో చెప్పలేకపోయాను. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మేనేజర్ ఆశ్చర్యంతో అతన్ని చూశాడు. రాఘవ్ మాత్రం కళ్ళు మూసుకుని చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమైతే ఈ పరిస్థితి అతన్ని పూర్తిగా ఛద్రమయ్యేలా చేసేది. మీటింగ్ అయిపోయాక మేనేజర్ అతని దగ్గరకు వచ్చి అడిగాడు, ఈ పరిస్థితిలో కూడా నువ్వు ఎలా ఇంత ప్రశాంతంగా ఉన్నావు? రాఘవ్ కిటికీ బయటికి చూస్తూ మెల్లగా అన్నాడు, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రతిదాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదని నేర్చుకున్నాను సర్. ఆ రోజు సాయంత్రం అతను ఇంటికి తిరిగి వెళ్తూ రోడ్డుపై నడిచాడు. ట్రాఫిక్ అదే ఉంది. హార్న్లు అదే ఉన్నాయి. ప్రపంచం మారలేదు. కాని అతని చూపు మారింది. అతనికి ఒక్కసారిగా వృద్ధుడు చెప్పిన 3 మాటలు మళ్లీ గుర్తొచ్చాయి. నీ నియంత్రణలో లేనిదానికోసం భయపడకు. నువ్వు చేసే పనిని ప్రేమతో చేయి. నిన్ను నువ్వు చిన్నవాడిగా భావించుకు. ఆ 3 మాటలు ఇప్పుడు కేవలం వాక్యాలు కాదు. అవే అతని జీవితానికి కొత్తదారి. అయితే ఆ రాత్రి అతని ఇంటి తలుపు దగ్గర కనిపించిన ఒక చిన్న పాతపెట్టే అతని జీవితంలో చివరి మరియు అద్భుతమైన మార్పుకు కారణమవబోతోందని అప్పటికి అతనికి తెలియదు. ఆఫీసు నుంచి ఇంటికి చేరుకున్న రాఘవ్ అలసటగా తలుపు తెరిచాడు. కాని గుమ్మం దగ్గర నేలపై ఒక చిన్న పాత కలప పెట్టె కనిపించింది. దానిమీద పసుపు, కుంకుమ చారలు ఉన్నాయి. పక్కనే ఒక చిన్న తులసి ఆకు. ఎవరు పెట్టారో తెలియదు. ఇంటి చుట్టూ చూసినా ఎవరూ కనిపించలేదు. సరోజ ఆశ్చర్యంగా అడిగింది, ఇది ఎవరు పెట్టి వెళ్లారో? రాఘవ్ మెల్లగా పెట్టెను చేతిలోకి తీసుకున్నాడు. అది చాలా పాతదిగా ఉంది. కాని దానిలో నుంచి వస్తున్న చందనం, పరిమళం అతని మనసును ఒక్కసారిగా ప్రశాంతంగా మార్చింది. ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. పాప కూడా ఆసక్తిగా చూస్తోంది. రాఘవ్ నెమ్మదిగా పెట్టె మూత తెరిచాడు. అందులో చిన్న వెండి వేణువు, ఒక పాత కృష్ణుడి చిత్రం, ఇంకా ఒక మడిచిన లేఖ ఉన్నాయి. అతను వణుకుతున్న చేతులతో ఆ లేఖ తెరిచాడు. బాబూ రాఘవ్ అని మొదలైంది. జీవితం నిన్ను వెరగగొట్టడానికి రాదు. నిన్ను నువ్వు గుర్తు చేసుకోవడానికి వస్తుంది. భయం నీ శక్తిని దాచేస్తుంది. పోలిక నీ ఆనందాన్ని దొంగలిస్తుంది. స్వీయనింద నీ ఆత్మవిశ్వాసాన్ని కరిగిస్తుంది. ఈ 3 మాయలను దాటినప్పుడు మాత్రమే మనిషి తన నిజమైన వెలుగును చూస్తాడు. రాఘవ్ కళ్లలో నీళ్లు మెరిశాయి. ఆ అక్షరాలు చదువుతున్న కొద్దీ అతనికి వృద్ధుడి స్వరం వినిపిస్తున్నట్టనిపించింది. లేఖలో ఇంకా ఇలా ఉంది, కృష్ణుడు చెప్పిన 3 మాటలు కేవలం వినడానికి కాదు, జీవించడానికి. నీ హృదయం ప్రశాంతంగా ఉంటే చిన్న ఇల్లు కూడా ద్వారకలా మారుతుంది. ప్రేమతో చేసిన చిన్న పని కూడా యజ్ఞంలా మారుతుంది. నిన్ను నువ్వు గౌరవించిన రోజునుంచి నీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. ఆ వాక్యాలు రాఘవ్ మనసులో ఎన్నేళ్లుగా పేరుకున్న చీకట్లను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నట్టుగా అనిపించాయి. తల్లి మెల్లగా అడిగింది, ఏముంది బిడ్డా ఆ లేఖలో? రాఘవ్ చిరునవ్వుతో ఆమె వైపు చూశాడు. అమ్మా, నేను ఎన్నాళ్లుగానో వెతుకుతున్న సమాధానం ఉంది. ఆ రాత్రి అతను ఇంటి పైకప్పుపైకి వెళ్లాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. చల్లని గాలి మెల్లగా వీచుతోంది. అతను చిన్న వెండి వేణువును చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే అతనికి ఒక నిజం పూర్తిగా అర్థమైంది. సంతోషం అంటే సమస్యలు లేకపోవడం కాదు, ప్రశాంతమైన మనసుతో వాటిని ఎదుర్కోవడం. విజయం అంటే అందరినీ మించిపోవడం కాదు, తనలోని భయాన్ని జయించడం. జీవితమంటే కేవలం బ్రతకడం కాదు, ప్రతిరోజునూ కృతజ్ఞతతో అనుభవించడం. అతని గుండెల్లో ఒక కొత్త వెలుగు పుట్టింది. అది డబ్బు వల్ల వచ్చిన ఆనందం కాదు, ఇతరుల ప్రశంసల వల్ల వచ్చిన గర్వం కాదు, అది అంతర్గత శాంతి. కొన్ని రోజుల తర్వాత రాఘవ్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఉద్యోగం అదే, నగరం అదే, సమస్యలు కూడా కొన్ని అలాగే ఉన్నాయి. కాని
ఇప్పుడు అతను ఉదయం లేవగానే భయంతో కాదు, కృతజ్ఞతతో రోజు ప్రారంభిస్తున్నాడు. పాపతో సమయం గడుపుతున్నాడు. తల్లితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. భార్య మాటలు శ్రద్ధగా వింటున్నాడు. పని ఒత్తిడిని శత్రువులా కాదు, ఒక బాధ్యతలా చూస్తున్నాడు. ఒకరోజు అతని సహోద్యోగి అడిగాడు, రాఘవ్, నీలో ఈ మార్పు ఎలా వచ్చింది? అతను చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. కృష్ణుడు నాకు 3 మాటలు నేర్పించాడు. భయాన్ని వదిలేయమని, ప్రేమతో పని చేయమని, నన్ను నేను తక్కువగా చూడొద్దని. ఆ మాటలు విన్న అతని సహోద్యోగి కళ్లలో కూడా ఆశ మెరిసింది. అప్పుడే రాఘవ్ గుండెల్లో ఒక కోరిక పుట్టింది. ఈ శాంతిని, ఈ జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ మందికి పంచాలని. ఎందుకంటే బయట నవ్వుతూ తిరుగుతున్న చాలామంది మనుషుల హృదయాల్లో కూడా కనిపించని తుఫాన్లు నడుస్తున్నాయని ఇప్పుడు అతనికి అర్థమైంది. ఆ సాయంత్రం అతను చిన్న కృష్ణాలయంలోకి వెళ్లి ఒక దీపం వెలిగించాడు. ఆలయం గంట మోగింది. వేణుగానం మెల్లగా వినిపిస్తోంది. అతను కళ్ళు మూసుకుని మౌనంగా ప్రార్థించాడు. ప్రభూ, నా జీవితాన్ని మార్చిన ఈ వెలుగు మరెందరి హృదయాల్లోనూ వెలగాలి. ఆలయ పూజారి అక్కడికి వచ్చి ముదువుగా అన్నాడు, బాబూ, మంచి మాటను పంచడం కూడా ఒక సేవే. మీకు వీలైతే ఈ ఆధ్యాత్మిక సందేశాలు ఇంకా ఎక్కువ మందికి చేరేందుకు స్కానర్ ద్వారా మీ సహాయం అందించండి. చిన్న సహాయం కూడా ఎన్నో హృదయాల్లో ఆశ వెలిగించగలదు. రాఘవ్ నమస్కారం చేశాడు. అతని ముఖంలో ఇప్పుడు భయం లేదు, తొందర లేదు, అసూయ లేదు. కేవలం ప్రశాంతత మాత్రమే ఉంది. ఆకాశంలో చంద్రుడు మెల్లగా వెలుగుతుండగా అతను ఇంటివైపు నడిచాడు. ప్రతి అడుగులోనూ ఒక కొత్త నమ్మకం ఉంది. ఎందుకంటే అతను చివరకు అర్థం చేసుకున్నాడు, జీవితాన్ని మార్చేది పెద్ద అద్భుతాలు కాదు, సమయానికి వినిపించే సరైన మాటలే. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.